ఐపీఎల్ ఫైనల్స్ కి జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఫేవర్ ఆర్సీబీ, పంజాబ్ జట్లపై కోట్లలో బెట్టింగ్ పెడుతున్నారు. ఈ రాత్రికి కోట్ల రూపాయలు చేతులు మారే ఛాన్స్ ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. బెట్టింగ్ నిర్వహణపై నజర్ పెట్టారు పోలీసులు. ముఖ్యంగా మెట్రో నగరాలపై ఫోకస్ చేశారు. పబ్స్, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లు, విల్లాల్లో జోరుగా పందాలు కాస్తున్నారు. పందేర్ రాయిలపై టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు నజర్ పెట్టారు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఐపీఎల్ ఫైనల్ పోర్పై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రావంతి, మరికొద్ది గంటల్లోనే 18వ సీజన్లో ఐపీఎల్కి సంబంధించి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సో దీనికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఇక ముఖ్యంగా మెట్రో నగరాలలో కూడా ఎక్కువగా బెట్టింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా అన్ని రాష్ట్రాలతో పాటు ఇటు మెట్రో నగరాల్లో మెయిన్గా ఫోకస్ చేయనున్నారు. ఎస్ఓటీ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే దృష్టి సారించనున్నారు. ఎందుకంటే చాలా క్రూషియల్ మ్యాచ్ జరగబోతుంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కాబట్టి ఇటు శ్రేయస్ అయ్యర్, మరోవైపు అటు కోహ్లీ పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. బాల్ టు బాల్ బౌండరీలు, తర్వాత వికెట్, సో ఇట్లా బాల్ టు బాల్ పైన కూడా ఎక్కువగా బెట్టింగ్ కాసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎప్పటికప్పుడైతే పోలీసు నిఘా పెట్టారు. ఇటు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా ఎక్కువగా బెట్టింగ్లు కాసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఈ ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఏరియాల్లో కూడా ఇటు మన హైదరాబాద్ నగరంతో పాటు వివిధ మెట్రో నగరాల్లో కూడా చాలామంది బూకీలను ఎస్ఓటీ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ మీద కూడా కొన్ని లక్షల నుంచి కోట్ల వరకు కూడా చేతులు మారేటువంటి అవకాశం ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఇటు ఫోన్పే, జీపే, తర్వాత ఇట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లతో పాటు చేతులు మారేటువంటి క్యాష్ పైన కూడా పూర్తిగా పోలీసులు నిఘా పెట్టనున్నారు. సో దీంతో పాటు ఇటు ఎక్కువగా ఎందుకంటే ఈ రెండు టీంలకు సంబంధించి మొదట టాస్ వేసే సమయంలో కూడా అంటే 7 గంటల ప్రాంతంలో కూడా ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ పైన ముఖ్యంగా ఇటు 1xBet కానీ, తర్వాత డఫా బెట్ కానీ, సో ఇట్లా రకరకాలైనటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్తో పాటు మాన్యువల్గా జరిగేటువంటి బెట్టింగ్స్ పైన కూడా పోలీసులు మఫ్టీలో కూడా నిఘా పెట్టారు. ఎందుకంటే టాస్ వేసేటువంటి సందర్భంలో ఒక టీం టాస్ గెలిస్తే ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లలో కూడా టాస్ కీలకం కానుంది. కాబట్టి సో టాస్ వేసే సమయంలో కూడా పూర్తిగా కొన్ని లక్షలు, కోట్లు చేతులు మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో పూర్తిగా పోలీసులు అయితే దృష్టి సాధించారు. ఇక దీంతో పాటు ఈ 18వ సీజన్లో ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లతో పాటు ఈరోజు జరిగిన మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఈ సీజన్లో ఫైనల్ మ్యాచ్ కాబట్టి సో ఇందులో రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి సో కొంత ఎక్కువగా కోహ్లీ ఉండేటువంటి టీం ఆర్సీబీ కాబట్టి సో దీనిపైన కూడా ఎక్కువగా బెట్టింగ్ కాసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒక కెనాడియన్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ సింగర్ కూడా దాదాపు 6 కోట్ల పైచిలకు కూడా బెట్టింగ్ కాశాడు. సో ఈరోజు ఖచ్చితంగా కూడా ఆర్సీబీ గెలుస్తున్నట్టు కూడా అతను పందెం కాసినటువంటి పరిస్థితి. సో ఇట్లా మనకి తెలియకుండానే చిన్న గ్రామీణ స్థాయిలో నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా నిరుద్యోగులు కానీ, తర్వాత స్టూడెంట్సే కానీ సో ఈ క్రికెట్ పైన ఎక్కువ మక్కువ ఉన్నవారు కూడా ఎక్కువ కొంత ఈ బెట్టింగ్ అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఈ ఫైనల్లో పెట్టేటువంటి అవకాశం ఉన్న పక్క సమాచారంతో మాత్రం పోలీసులు అయితే అలర్ట్ అయిపోయారు. ఇక హైదరాబాద్ నగర విషయానికి వస్తే చాలా ఏరియాలు సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌజులు, విల్లాల్లో కూడా ఒక స్క్రీన్లు ఏర్పాటు చేసేసి అక్కడ కూడా బెట్టింగ్ నిర్వహించేటువంటి అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అయితే అలర్ట్ అయిపోయారు. ఇక మెట్రో నగరాలలో, అపార్ట్మెంట్లలో కానీ, విల్లాలలో కానీ చాలా ఏరియాలో కూడా స్క్రీన్లతో పాటు ఆయా ఏరియాలో ఉండేటువంటి కొంతమంది బూకీలు కూడా ఎక్కువగా అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్గా అక్కడ ఉండేసి బెట్టింగ్లు కాసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వారిపైన కూడా పూర్తిగా నిఘా పెట్టారు. సో పూర్తిగా మొత్తం ఈ ఫైనల్ 18వ సీజన్లో ఈరోజు జరగబోయేటువంటి ఫైనల్కి మాత్రం సాయంత్రం 6 గంటల నుంచే ఈ మొత్తం ఈ ఐపీఎల్ సినారీ ఏదైతే ఉందో సో దాంట్లో నిమగ్నం అయిపోతారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఈ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ ఫైనల్ అయితే ఈ సీజన్లో ఈరోజు జరగబోతుంది. ఇక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా ఏరియాలో ఇప్పటికే మఫ్టీలో పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. ఎక్కడ బెట్టింగ్ నిర్వహించిన వారిపైన వారిని సహించలేదు. సో చట్టరీత్యా ప్రత్యేకంగా వారిపైన దృష్టి సాధించి చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామంటున్నారు. సో ఈ సాయంత్రం 7:30 గంటలకు జరగబోయేటువంటి మ్యాచ్ టాస్ పడినప్పటి నుంచి సో మ్యాచ్ ఎండ్ అయ్యే వరకు బాల్ టు బాల్ బౌండరీ, 6, 4, అవుట్, వికెట్, స్టంప్ అవుట్, సో ఇట్లా బాల్ టు బాల్ అనేది బెట్టింగ్ కాస్తుంటారు. కాబట్టి సో వీరిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రముఖ బార్లు, రెస్టారెంట్ల పైన కూడా నిఘా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బార్లు, రెస్టారెంట్లో కూడా కొంత పెద్ద స్క్రీన్లు కొంత ఏర్పాటు చేసి ఎల్ఈడి లాంటివి కానీ, లేదంటే కొంత పెద్ద టీవీలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది నిర్వాహకులు. సో అక్కడ కూడా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ బెట్టింగ్ ముసుగులో బెట్టింగ్ నిర్వహిస్తుంటారు. సో వారిపైన కూడా పోలీసులు దృష్టి సాధించారు. ఎందుకంటే ఇది ఒక
లక్షల్లో కోట్ల వరకు కూడా కొంత అడిక్ట్ అయిపోయినటువంటి ఉంటుంది. తర్వాత ఈ ఎవరైతే ఓడిపోయినటువంటి అక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తులు ఉంటారో సో ఈ అప్పును మళ్ళీ ఇది క్రికెట్ కోసం చేసినటువంటి బెట్టింగ్ అప్పును తీర్చలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఇలాంటివి ఘటనలు జరగకూడదంటే సో ఖచ్చితంగా ఈరోజు జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్కి పూర్తిగా పోలీసులు అయితే అలర్ట్ అయిపోయారు. సో ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగాతో పాటు ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ఇందులో అందరూ ఫారెన్ ప్లేయర్స్ ఉంటారు, ఇండియన్కి సంబంధించిన ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా కొంత తక్కువ ఉన్నా కూడా భారతదేశంలో ఐపీఎల్ ఫీవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఎక్కువగా మెట్రో నగరాలలో బెట్టింగ్ నిర్వహించే వారిపైన ఎక్కువగా పోలీసులు అయితే ప్రత్యేక నిఘా పెట్టారు. సో ఎప్పటికప్పుడు పక్కా సమాచారంతో పాటు వారిపైన నిఘా పెట్టారు. టాస్క్ ఫోర్స్తో పాటు ఎస్ఓటీ పోలీసులు పూర్తిగా అలర్ట్ అయిపోయారు. అటు గుజరాత్ కానీ, హైదరాబాద్, తర్వాత బెంగళూరు, చెన్నై, సో ఈ ఏరియాలు, ఢిల్లీ, ఈ ఏరియాలో ఎక్కువగా పోలీసులు అయితే ఒక నిఘా అయితే పెట్టారు. సో చూడాలి మరి మరికొద్ది గంటల్లో స్టార్ట్ అయిపోయేటువంటి ఈ మ్యాచ్ పైన ఎక్కువగా బెట్టింగ్ కాసే వారిపైన మాత్రం ఖచ్చితంగా వారిపై నిఘా ఉంటుంది. వారిపైన చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. శ్రవంతి.